నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఏపీ సీఎం చంద్రబాబు గారు ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలలో ఈ సూపర్ 6 అంశంపై ప్రసంగిస్తూ ఒక చాలా ఉద్వేగభరితంగానే మాట్లాడారని అనుకోవచ్చు. నా ఊపిరి ఉన్నంత వరకు పేదలకు సేవ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇంకా ఆ ఉపన్యాస సారాంశం అంతా చూసుకున్నప్పుడు సూపర్ 6 పథకాలు, అట్లాగే ఆయన రాజకీయాల్లోకి వచ్చి పదవి చేపట్టిన తర్వాత చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు, అవి తీసుకొచ్చినటువంటి మార్పులు గురించి ప్రస్తావించారు. ఈ ప్రసంగాన్ని గమనించినప్పుడు నేను చంద్రబాబు గారి వ్యక్తిత్వాన్ని లేదా ఇతర అంశాలను అలాగే రాజకీయ పరమైనటువంటి అంశాలను కూడా నేను ఇక్కడ మాట్లాడదలుచుకుంటే, రాజకీయంగా ఒక్కొక్కసారి ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి, ఎవరి సైద్ధాంతిక ధోరణి వాళ్ళది. సో దాంట్లో వచ్చేటటువంటి వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటటువంటి సంక్షేమ పథకాలు లేదా ఇతర అంశాలు, కార్యాచరణలో వైఫల్యం ఉంటే ప్రజలు భుజాన మోస్తారు, లేదంటే తిరస్కరిస్తారు. ఎందుకంటే ఈ రోజున జనాకర్షక పథకాల ఆధారంగా మాత్రమే ఓట్ల మార్పిడి అటు నుంచి జరుగుతుంది. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత చోటు చేసుకున్న పరిణామాలను గమనించినప్పుడు ఇది వాస్తవం అనేది తెలుస్తుంది. అయితే ఐటీ రంగాన్ని ఒక దశలోకి ఒక కీలకమైన బలీయమైనటువంటి శక్తిగా మార్చడంలో చంద్రబాబు గారు సఫలీకృతమయ్యారు. అయితే జనార్దన్ రెడ్డి, ముఖ్యమైన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి దీనికి శంకుస్థాపన చేసి ఉండొచ్చు సైబరాబాద్కి, కానీ ఇంప్లిమెంటేషన్లో చంద్రబాబు గారు దాన్ని తీసుకొని సక్సెస్ అయ్యారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దీన్ని రాజశేఖర రెడ్డి గారు కూడా కొనసాగించారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన చాలా పథకాలు పేర్లు అయితే మారినాయేమో కానీ చంద్రబాబు గారు కూడా కొనసాగించారు. ఇవి కొనసాగింపు వల్ల కొన్ని పథకాలకి ప్రయోజనం ఉంటుంది. ఇంకా చంద్రబాబు గారు అన్న విషయం ఏంటంటే ఆయన చాలా ఆలోచన చేస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్స్ ఇంకా ఇతరితర అన్నీ, అవి ఎంతవరకు కార్యాచరణ దొరుకుతాయి, అలా అమలు అవుతాయి అనే విషయాన్ని పక్కన తీస్తే ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు అన్నది నిజం.